సువార్త విననటువంటి వారిని దేవుడు నరకానికి పంపుతాడా? మరి దేవుడు నమ్మకపోతే నరకమేనా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో విత్తబడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. విమర్శ దినాన న్యాయాధిపతి ఎదుట నిలబడినటువంటి వారందరినీ కూడా దేవుడు రెండు వర్గాలుగా, అంటే రెండు తరగతులుగా విభజించవచ్చును. అవి ఏమిటి అని చూసినట్లయితే ఆ రెండు వర్గాలు, నెంబర్ 1 సువార్తను వినినటువంటి వారు, నెంబర్ 2 సువార్తను విననటువంటి వారు. వినినవారు, విననవారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ విన్నవారు విననటువంటి వారు రెండు తరగతుల వారికి కూడా విమర్శ ఒకే ప్రమాణాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే వేరువేరుగా ఉంటుందా? అసలు దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం విన్న వాళ్ళకి తేడా ఏంటి? జడ్జ్మెంట్ డే రోజున ఎలా ఉంటుంది అని చూసినట్లయితే, నెంబర్ 1 సువార్త వినినవారు. మొట్టమొదటిగా మనం సువార్త విన్న వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. రోమాపత్రిక 2:16 మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో ఆ విన్నటువంటి ఆ సువార్తకు లోబడినటువంటి వారిని ఆ సువార్తే విమర్శిస్తుంది. వీళ్ళు గమనించాలి, ఎవరైతే సువార్త విన్నారో ఆ విన్నటువంటి సువార్తకు లోబడని వారిని, విన్నారు కానీ లోబడలేదు, ఆ వినినటువంటి వారిని, లోబడినటువంటి వారిని ఈ యొక్క సువార్త విమర్శిస్తుందంట. అందుకే రోమా 2:16లో దేవుడు సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. రోమా 2:16. ఎవడైనా సరే నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమును రక్షించుటకే వచ్చితిని కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అని యోహాను సువార్త 12:47-48లో స్పష్టంగా ఉన్నది. కాబట్టి విని అంగీకరించినటువంటి వారికి దేవుడు ఈ విధంగా తీర్పు తీరుస్తాడు. నెక్స్ట్ రెండవది మనం చూసినట్లయితే, సువార్త అసలు విననటువంటి వారు. సువార్త విననటువంటి వారిని మళ్ళా రెండు తరగతులుగా విభజించవచ్చు. సువార్త వినలేదు, అసలు వాళ్ళకి యేసుప్రభు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. ఇక్కడ ఈ రెండు రకాలు ఏంటంటే, నెంబర్ 1 ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఇజ్రాయేలీలు. సువార్త వినలేదు కానీ ధర్మశాస్త్రం తెలిసి వాళ్ళకి. నెంబర్ 2 ఏంటంటే, సువార్తనైనా కానీ ధర్మశాస్త్రనైనా సరే సువార్త తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు. ఇలాగా ఈ రెండు ఎరిగినటువంటి అన్యజనులు తమ మనస్సాక్షిని బట్టి విమర్శించబడతారు. చూసారా? సువార్త విని అంగీకరించినటువంటి వారికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే, మాకు అసలు సువార్తే తెలియదండి అని సువార్త విన్నటువంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ అందులో రెండు రకాలు ఉంటారు. కొంతమందికి ధర్మశాస్త్రం తెలుసు, కొంతమందికి అసలు ధర్మశాస్త్రమే తెలియదు అంటారు. కొంతమందికి ధర్మశాస్త్రమే తెలియదు అంటుంటారు అన్నమాట అన్యజనులు. వాళ్ళకి ఏముంటుంది? మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు మనస్సాక్షి, ధర్మశాస్త్రం వచ్చినప్పుడేమో ధర్మశాస్త్రం, తర్వాత ఏమో దేవుని యొక్క వాక్యం. ఇవి ప్రమాణాలుగా పట్టుకుని విమర్శించబడతారు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శించబడతారు. దేవుని పక్షపాతం లేదు, దేవునికి ఎప్పటికీ కూడా పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రం లేక నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. రోమపత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు ఈ సత్యం ఉందన్నమాట. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదురు అని ఇక్కడ రోమా 2, 11, 12, 13లో చూస్తూ ఉన్నాం. సరే, సువార్త విననటువంటి వారిలో ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారి గురించి మనం చూసాం. ఇక్కడ సువార్తనైనా వినలేదు, ధర్మశాస్త్రానైనా సరే ఎరగనటువంటి వారు అన్యజనులు అనమాట. వాళ్ళకి ఏంటంటే తమ మనస్సాక్షిని బట్టి విమర్శించబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యులు వాళ్ళు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసినటువంటి పక్షాన వారు ధర్మశాస్త్రం లేనివారైనా సరే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు.
అటువంటి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తూ ఉన్నది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి మరి తప్పు మోపుచున్నాయి, లేకపోతే తప్పు లేదని చెప్పుచూ ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా తమ యొక్క హృదయాల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. రోమపత్రిక 2:14-15లో ఈ వాక్యం రాయబడిందనమాట. గమనించాలి, సువార్త నెరిగినటువంటి క్రైస్తవుడు కానీ, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి ఇజ్రాయేలుడు కానీ, ధర్మశాస్త్రానైనా సువార్తనైనా సరే ఎరుగినటువంటి అన్యుడు కానీ పాపానికి పశ్చాత్తాపపడకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించినట్లయితే విమర్శను తప్పించుకొనలేడు. విమర్శకు లోనైనటువంటి వాడు తిరిగి చెప్పనో వీలు లేదనమాట. నిర్దోషినని చెప్పి వాదింపనో వీలు లేదు. ఎందుకంటే విమర్శలో న్యాయము జరగలేదని చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి వాని మనసాక్షి వానిని ఒప్పించును. ఎవని జీవితానికి వాడే న్యాయాధిపతి. ప్రతి వాని పొరపాట్లు కూడా, పాపాలు కూడా వాని ఎదుట పర్వతాల వలె పోగవుతూ ఉంటుంటాయి. ప్రతి వాని ప్రవర్తనను గురించి వాని మనస్సాక్షి విమర్శిస్తూ ఉంటాడు. క్రైస్తవుడైతే ఆ సువార్త విమర్శింపగా, అప్పుడు క్రైస్తవుడు దేవుడి వాక్యం అంతా తెలుసు, ఆ వాక్యం విమర్శించదనమాట. దోషని చెప్పి రుజువు చేయబడతాడు. జీవగ్రంథంలో అతని పేరు కనిపించదు ఎక్కడా కూడా. మరి ఇజ్రాయేలీయుడైతే ధర్మశాస్త్రం చేసేటువంటి నేరారోపణలో నిలవలేకపోతాడనమాట. కాబట్టి అన్యుడైతే మనసాక్షి ఎదుట నిర్దోషి జీవితం జీవించలేకపోయాడు. ఈ విధంగా క్రైస్తవుడికేమో వాక్యానుసారంగా జీవించాలి, ఇజ్రాయేలీయుడైతే మరి ధర్మశాస్త్రానుసారంగా జీవించాలి. అన్యుడైతే ఆ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, ఇది తప్పు, వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళని బాధ పెట్టకూడదు, ఇది అన్యాయం అని చెప్పి మనస్సాక్షి గద్దింతుంది. ఈ మూడింటికి లోబడినటువంటి వారు ఖచ్చితంగా తీర్పు దినాన తప్పించుకోలేరు. రోమపత్రిక 2:16లో దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగు జరుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రభావాన్ని కనపరిచేటువంటి దూతలతో కూడా మరి పరలోకంలో నుంచి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగినటువంటి వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన చేయనప్పుడు దేవుని న్యాయమే. గమనించాలి, దేవునికి న్యాయమే. 2 తెస్సలోనిక 1:6-8 మీరు చదవచ్చు. ఇదంతా కూడా జీవగ్రంథంలో మరి పేరు కనపడినట్లయితే విమర్శ ఎలా ఉంటుందని చూసినట్లయితే, జీవగ్రంథాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి లిఖించబడినటువంటి వాక్యాలను మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 12:1లో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి అయినటువంటి మికాయేలు వచ్చును. అప్పుడు నా జనులు రాజ్యముగా కూడినటువంటి కాలం మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నటికని కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమందు దాఖలైనటువంటి వారెవరో వారు తప్పించుకుందరు. దానియేలు 12:1. అలాగే లోక సువార్త 10:20లో కూడా చూసినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పెను. ఫిలిప్పీ 4:3లో మనం చూసినట్లయితే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంట. అలాగే ప్రకటన 3:5లో చూసినట్లయితే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రకటన 3:5లో. ప్రకటన గ్రంథం 13:8 చూసినట్లయితే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. అలాగే ప్రకటన గ్రంథం 20:12-15 చూసినట్లయితే, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం అందున్నటువంటి వాక్యాల్లో ఏదైనా సరే మరి తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను. ప్రకటన గ్రంథం 22:29. ప్రకటన గ్రంథం 20:12-15 మనం చూసినట్లయితే, అప్పుడు గ్రంథంలో విప్పబడును మరియు జీవగ్రంథం వేరొక గ్రంథం విప్పబడును, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ప్రకటన 20:12-15. అలాగే ప్రకటన గ్రంథం 21:27 చూసినట్లయితే, గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో అనగా పరలోక యెరూషలేములో ప్రవేశింతురు గాని
నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సువార్త విననటువంటి వారిని మరి దేవుడు నరకానికి పంపేస్తాడా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికిందని చెప్పి నేను నమ్ముతున్నాను.